ప్రభుత్వ నిధుల్ని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకానికి తెరలేపిందని చెప్పాల్సి వస్తుంది. దీనికి సంబంధించినటువంటి అధికారిక నిర్ణయం అయితే జరిగిపోయింది. కానీ ఏపీ క్యాబినెట్ త్వరలో దీనిపై ఒక తీర్మానం ఆమోదింపజేసి జీవో రిలీజ్ చేయడమే మిగిలింది. ఈ కొత్త మోసం ఏంటంటే, ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్లలో దాదాపుగా ప్రతి అంశాన్ని ప్రైవేటీకరణ చేసే విషయంపైనే ఎక్కువగా నిర్ణయాలు ఉంటున్నాయి. ప్రైవేట్ మెడికల్ కళాశాలల అంశంపై ఎంతటి వ్యతిరేకత వచ్చిందో అందరికీ తెలిసిందే. అయినా ప్రభుత్వం దీని నుంచి వెనక్కి తగ్గలేదు. అయితే టెండర్లు కాల్ఫర్ చేసింది, కానీ ఏ ఒక్కరు ఇంకా టెండర్ దాఖలు చేయలేని పరిస్థితి. సో మరోవైపు 108ల నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులకు ఇప్పటికీ గత ఏడాది అప్పజెప్పేసింది. ఇప్పుడు తాజాగా 104లకు సంబంధించినటువంటి 104 వాహనాల్లో, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1004 104 వాహనాల్లో మొత్తం 114 రకాల వైద్య పరీక్షలు చేసే కాంట్రాక్ట్ను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కొత్త నిర్ణయం ఏంటంటే, ఇదే అతిపెద్ద స్కామ్గా అభివర్ణించవచ్చు. లేదా ఇటీవల కాదు, కానీ దాదాపు 2 ఏళ్ల క్రితం విడుదలైనటువంటి తమిళ నటుడు ధనుష్ నటించినటువంటి సర్ సినిమా బహుశా అందరికీ గుర్తే ఉంటుంది. సర్ సినిమా చూసే ఉంటారు కదా. సర్ సినిమాలో ఇతను ఒక జూనియర్ లెక్చరర్ ధనుష్. అయితే అక్కడి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. అది రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలల్లో ఆణిముత్యాలని, అంటే ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థులని వెలికి తీసేందుకు, వారిని కాంపిటేటివ్ పరీక్షలకు, అంటే జేఈఈ లేదా ఇటువంటి పరీక్షలకు తీర్చిదిద్దేందుకు ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు సంబంధించినటువంటి ఒక కార్పొరేట్ సంస్థకు ఆ బాధ్యత అప్పగిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, జూనియర్ లెక్చరర్లను నియమించి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను బయటికి తీసుకురారు సరికదా. ఆ ప్రతిభను ఇంకా అణగదొక్కే కార్యక్రమం జరుగుతుంది ఆ సినిమాలో. దీన్ని వ్యతిరేకిస్తూ హీరో ధనుష్ పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ కార్పొరేట్ మాఫియాను ఎదుర్కొని బయటకు వచ్చి అతను ఓన్గా సొంతంగా ఉచితంగా పేద విద్యార్థులకు ట్యూషన్లు చెప్పే పరిస్థితి, శిక్షణ ఇచ్చే పరిస్థితి. సో ఓవరాల్గా ఇంత సినిమాటిక్ డ్రామా నేపథ్యంలో కొనసాగుతుంది. సో ఓవరాల్గా ఆ సినిమా కాన్సెప్ట్ ఒకటే. అక్కడి ప్రభుత్వం అధికారికంగా ఒక కార్పొరేట్ కళాశాలల యాజమాన్యానికి గ్రామీణ ప్రభుత్వ కళాశాలల్లో ఒక విభాగాన్ని అప్పచెప్పి, ఆ విభాగం ద్వారా అక్కడి విద్యార్థులకు పోటీ పరీక్షలకు తర్ఫీదు ఇచ్చే కార్యక్రమం, ఆ కాంట్రాక్ట్ని ఒక కార్పొరేట్ కళాశాలలకు అప్పగిస్తుంది ఆ సినిమాలో. సో ఇక్కడ అచ్చుగుద్దినట్టు అదే జరగబోతోంది ఏపీలో. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం పేద బడుగు విద్యార్థులకు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు పోటీ పరీక్షలు, అంటే జేఈఈ నీట్, ఈ 2 పోటీ పరీక్షలకు వారిని సన్నద్ధం చేసేందుకు, ఈ 2 పోటీ పరీక్షలే కాకుండా ఇతరత్ర పోటీ పరీక్షలు ఏవైతే ఉంటాయో, విద్యార్థులు ఇంటర్లో రాసే ఇంటర్ క్వాలిఫికేషన్తో రాసే పోటీ పరీక్షలు ఏవైతే ఉంటాయో వాటికి విద్యార్థులను సన్నద్ధం చేసే విషయంలో భాగంగా, చేసే ఆలోచనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 7 ఎక్సలెన్స్ సెంటర్లను నెలకొల్పదలిచింది కూటమి ప్రభుత్వం. ఈ 7 ఎక్సలెన్స్ సెంటర్లలో ఇంటర్మీడియట్ విద్యతో పాటు హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. పోటీ పరీక్షలు అయినటువంటి జేఈఈ నీట్ ఇంకా ఇతర పోటీ పరీక్షలకు కూడా కోచింగ్ అనేది ఉంటుంది. సో 7 ఎక్సలెన్స్ సెంటర్లలో ఒక్కొక్క సెంటర్ నుంచి 500-600 మంది విద్యార్థులు ఉంటారు. ఓవరాల్గా 7 సెంటర్ల నుంచి 4,000 నుంచి 4,200 మంది విద్యార్థులకు ఏడాదికి కోచింగ్ ఇచ్చే కార్యక్రమం ఉండేలా ఒక డిజైనింగ్ అనేది జరిగింది. దీనికి సంబంధించి త్వరలో జరగనున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయానికి ఆమోదం లభించడమే కాకుండా ఒక జీవో కూడా విడుదల కానుంది. సో అంతవరకు బాగానే ఉంది. హాస్టల్ ఫెసిలిటీ ఇస్తారు, తర్ఫీదు నైపుణ్యం కలిగినటువంటి లెక్చరర్లతో శిక్షణ ఇప్పిస్తారు పోటీ పరీక్షల్లో. సో అంతవరకు బాగానే ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వ ఆలోచన మెచ్చుకోదగిందే. కానీ ఎప్పుడు, ఎంతవరకు, ఎవరు చేస్తే అనేది ప్రధానమైనటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు వినిపిస్తుంది. ఇందాక నేను మీకు ఒక సినిమా స్టోరీ వినిపించాను కదా, ధనుష్ నటించినటువంటి సర్ సినిమా. ఈ సర్ సినిమాలో లాగే ఇక్కడ కూడా ఈ పోటీ పరీక్షలకు
విద్యార్థుల్ని సన్నద్ధం చేసి ఈ 7 ఎక్సలెన్స్ సెంటర్లు ఏవైతే రాష్ట్రంలో నెలకొల్పదలిచిందో ప్రభుత్వం, ఈ 7 ఎక్సలెంట్ సెంటర్ల నిర్వహణ బాధ్యతల్ని మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలకు అప్పగించాలనేది ప్రభుత్వ నిర్ణయం. అంటే నిర్వహణ మాత్రం ప్రభుత్వం చూసుకుంటుంది, మిగిలినదంతా ప్రైవేట్ కళాశాల ఏ కళాశాల అయితే టెండర్లో ఈ కాంట్రాక్ట్ను దక్కించుకుంటుందో ఆ కళాశాలలకు, ఆ ప్రైవేట్ కళాశాలలకు మాత్రమే ఈ కాంట్రాక్ట్ అనేది దక్కుతుంది. అంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై 2 ప్రధానమైనటువంటి విమర్శ కావచ్చు, ఒక ఆరోపణ కావచ్చు వస్తుంది. ఒకటి, ప్రభుత్వానికి ప్రభుత్వ కళాశాలల్లో ఉన్నటువంటి ప్రభుత్వ విభాగంపై లేదా ప్రభుత్వ కళాశాలల్లో ఉన్నటువంటి బోధనా సిబ్బందిపై నమ్మకం లేదా, అందుకే ప్రైవేట్ వ్యక్తులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి అప్పచెప్పుతుందా? ఇది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. ఒకవేళ ప్రభుత్వ కళాశాలల్లో సమర్థత లేదని భావిస్తే మీరు ఏ ప్రాతిపదికన ప్రభుత్వ కళాశాలల్లో లెక్చరర్లుగా వారిని నియమించారు? ఇది కూడా వస్తుంది ప్రశ్న వెంట ప్రశ్న. అది 2. ఇక 3వది, ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేట్ కళాశాలలకు ఏ ప్రైవేట్ కళాశాలలు అయితే ఈ జేఈఈ నీట్ ఇతర పోటీ పరీక్షల ఆధారంగా తమ సీట్లు పెంచుకుంటాయో, అడ్మిషన్లు ప్రతి ఏటా పెద్ద ఎత్తున నింపుకుంటాయో, ప్రతి ఏటా వీటి ఆధారంగానే అడ్మిషన్లు ఫుల్ చేసుకుంటూ బ్రాంచులపై బ్రాంచులు స్థాపించుకుంటూ పోతాయో, అటువంటి కళాశాలల్ని తీసుకొచ్చి మీరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాల్ని, ప్రభుత్వ విద్యార్థుల్ని, ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల్ని ఈ దిశగా తర్ఫీదు ఇవ్వాలనే ఆలోచన ఎంతవరకు సమంజసం? ఎందుకంటే ప్రైవేట్ కళాశాలలు ఎప్పుడు వారి ప్రావీణ్యత, వారి బాగోగులే చూసుకుంటాయి తప్ప ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం ఎలాంటి నైపుణ్యతను పెంచే దిశగా ప్రయత్నాలు చేయవు. ఎందుకంటే ఒకవేళ ఆ కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థ బహుశా ఏం చేస్తుంది, ఏమాత్రం కొంచెం చవకగా దొరికే నైపుణ్యత అంతగా, సమర్థత అంతగా లేని లెక్చరర్లను, చవకగా దొరికే లెక్చరర్లను నియమించుకుని పాఠాలు శిక్షణ ఇప్పించే కార్యక్రమం చేస్తుంది. దీనివల్ల ఫలితాలు అంతగా ఉండకపోవచ్చు. మరి అటువంటిది కానీ ఇక్కడ ప్రభుత్వం నుంచి మాత్రం కోట్లాది రూపాయల్లో, లక్షల రూపాయల్లో దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ డబ్బులు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అందుకే ఈ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపై, ప్రభుత్వ కళాశాలల లెక్చరర్ల సామర్థ్యతపై, ప్రావీణ్యతపై ప్రభుత్వానికి నమ్మకం లేదా, లేదా ప్రైవేట్ కళాశాలలు ఎంత మేరకు ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించగలవు, ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోగలవు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ప్రశ్న ఉదయిస్తుంది. సర్ సినిమాలో కూడా అదే జరుగుతుంది. అందుకే హీరో అక్కడ వారికి ఎదురెడ్డి పోరాడి నిలబడతాడు అన్నీ మనం ఆ సినిమాలో చూసాం. ఇక్కడ కూడా అదే తరహా ఒక స్కామ్ కానీ, అదే తరహా ఒక కుట్ర కానీ, అదే తరహా ఒక కొత్త పథకం కానీ లేపనుంది కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి సంబంధించి జీవో విడుదలైతే ఏ మేరకు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టనుంది ఈ కాంట్రాక్ట్ ద్వారా, ఈ పథకం ద్వారా అనేది వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. జీవో రిలీజ్ కాలేదు కాబట్టి ఇంకా. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, ఆ నిర్ణయం యొక్క ఉద్దేశం మంచిదైనా కానీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనే నిర్ణయం మాత్రం చాలా ఆలోచించాల్సిన విషయం, ప్రశ్నార్థకమైంది. అది విద్యార్థుల భవిష్యత్తునే కాకుండా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి కళాశాలలని నిర్వీర్యానికి దోహదపడే నిర్ణయంగా మారవచ్చు. అందుకే దీనికి కొద్దిగా సవరణలు చేస్తే మంచిదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సపోజ్ ఏడాదికి 4000 నుంచి 4200 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేది లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది ఈ కార్యక్రమం ద్వారా, ఈ కొత్త పథకం ద్వారా. అందులో కనీసం 20% విద్యార్థులకైనా నీట్ లేదా జేఈఈ వంటి సంస్థల్లో అడ్మిషన్లు దొరికితే ఓకే. ఒకవేళ 20% విద్యార్థులకు కూడా అడ్మిషన్లు లభించకపోతే మాత్రం ఆ కాంట్రాక్ట్ సంస్థ యొక్క కాంట్రాక్ట్ను రద్దు చేయాలి, లైసెన్స్ రద్దు చేయాల్సి ఉంటుంది అనే విధంగా కనుక గైడ్లైన్స్ రూపొందించగలిగితే ఏ సంస్థ అయితే ఈ కాంట్రాక్ట్ని దక్కించుకుంటుందో ఆ సంస్థకు ఒక బాధ్యత ఉంటుంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో అందుకే ప్రభుత్వం కొత్తగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.